హలో ఎస్ఎస్ మెరాకిల్ ఫ్యామిలీ అందరికి కనుమ రోజు శుభాకాంక్షలు. ఈ రోజు అయితే మా కన్యాస్వామి ఇరుముళ్ళు కూడాను ఈ కార్యక్రమం వచ్చేసరికి మన విజయవాడలో పడమట్లో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయాల్లో అండ్ అది జ్ఞాన మందిరం కూడా. అక్కడికైతే అందరం అయితే అటెండ్ అయిపోయాం. స్వాములందరికీ చక్కగా బొట్లు అయితే పెట్టేశారు. శేఖర్ గురుస్వామి అండ్ దుర్గారావు గురుస్వామి వచ్చేసరికి మంత్రోపచారం చేసి అయ్యప్ప స్వామి వారికి అందరి యొక్క గోత్రనామాలు అయితే చదువుతున్నారు, మీరు చూడొచ్చు. అయ్యప్పకి చక్కగా దీపం పెట్టడం అయితే జరిగింది. దీపం పెట్టి అందరు గోత్రనామాలు చదివి ఆ గణపతికి పూజ అయితే స్టార్ట్ చేశారు. ముందుగా గణపతికి కొబ్బరికాయ అయితే కొట్టి ఆయనకి నైవేద్యంగా సమర్పించి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. పూజా కార్యక్రమం అయితే చాలా చక్కగా ముగిసిందండి. అయ్యప్ప స్వామి వారికి హారతి ఇచ్చి ఈ ప్రయాణం ఎటువంటి నిర్విఘ్నాలు లేకుండా ఉండాలని అయ్యప్పకి దండం పెట్టుకొని ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కూడా గురుస్వామి ఇప్పించడం జరిగింది. వారి పీఠంలో మా తమ్ముడే కన్యాస్వామి కావడంతో అయ్యప్పకి ఆ కన్యాస్వామి అంటే చాలా ప్రీతికరం కదండి. సో మొదటిగా మా తమ్ముడు స్వామి యొక్క ఇరుముళ్ళ కార్యక్రమం అయితే జరుగుతుంది, మీరు చూడొచ్చు. ఆ కొబ్బరికాయలో పోసే నెయ్యి ఏదైతే ఉందో అది ఇరుముడిగా వారి తలపైకి వెళ్తుందండి. అలా స్వామి వారి కొండ మీదకి చేరి చివరికి ఆ అయ్యప్ప స్వామి వారికి అభిషేకంగా అయితే మారుతుంది. అండ్ అదే నెయ్యిని స్వాములు మనకి ఇంటికి తీసుకొచ్చి పరమాన్నంగా ఉండి అందరికి పంచిపెట్టడం అయితే జరుగుతుంది ప్రసాదంగా. అయ్యప్ప 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 శరణం స్వామి శరణం భగవతి శరణం భగవతియే ఈశ్వరియే శక్తియే అయ్యప్పో స్వామియే శబరిమలైకో 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 కాలికి పెట్టు స్వామి ఎక్కానా స్వామి ఎక్కానా చెట్టు అయ్యప్ప మాలే స్వామి మాలే స్వామికే 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 అయ్యప్ప 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 శరణం స్వామి శరణం అయ్యప్ప 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 అయ్యప్ప. గురుస్వామి బియ్యం అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పిడికిలి అయ్యప్ప స్వామిని తలుచుకొని ఇరుముళ్ళు అయితే వేయమన్నారు.
సో అందరూ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పిడికలతో ఇరుముళ్ళు అయితే వేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే గురుస్వామి వారు సాక్షాత్తు అయ్యప్ప స్వామి రూపమైన కన్యస్వామికి ఆ దండ అయితే వేపించారు అండ్ ఆశీర్వాదం కూడా తీసుకోమన్నారు. ఎందుకంటే ఈ శబరిమల యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా వారి ఆశీర్వాదాలు, సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం, పార్వతీదేవి యొక్క ఆశీర్వాదం ఉన్నట్టే. అయ్యప్ప మాల స్వామి మాల స్వామికే 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 శరణమయ్యప్ప శరణమయ్యప్ప అయ్యప్ప శరణం స్వామి శరణం భగవతి శరణం భగవతియే ఈశ్వరినే శక్తినే అయ్యప్ప స్వామియే శబరిమలైకు 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 స్వామికి మెట్టు స్వామికి మెట్టు స్వామి ఎక్కాన మోక్షల్ పెట్టు అయ్యప్ప మాల స్వామి మాల స్వామికే 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 శరణమయ్యప్ప 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 ఇరుముడు అయితే మా కన్యస్వామి తల మీదకైతే చేరింది అండ్ స్వామిని 3 ప్రదక్షిణాలు అయితే చేయమన్నారు. శరణమయ్యప్ప 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 శరణమయ్యప్ప. వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయాల్లో ఈ కార్యక్రమం జరిగింది కదా, స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకొని 3 ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేశారు మా స్వామి. అండ్ బంధుమిత్రులు అయితే రావడం జరిగింది, స్వామి ఇన్వైట్ చేశారు అందరినీ కూడా. సో వారందరూ వచ్చి మా కన్యస్వామి ఆశీర్వాదాలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన దక్షిణ అయితే స్వామికి ఇవ్వడం జరిగిందండి, మీరు చూసుకోవచ్చు.
నువ్వు పెళ్లి కావాలని పెట్టుకుని మీరు ఇద్దరు రండి ముందుకి. మా కన్యస్వామి ఫస్ట్ టైం కావడంతో మా చింతయ్య స్వామి అయితే హెల్ప్ చేస్తున్నారు. ఆయనకి ఇరుముళ్ళు ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది గైడ్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ మా మావయ్య కూడా చెప్తున్నారు ఎలా ఉండాలి ఏంటో. అండ్ మా రిలేటివ్స్తో స్వీట్ మూమెంట్స్ అనమాట. మా నాగమ్మ అయితే చాలాసార్లు మాల ధరించడం అయితే జరిగింది. సో ఆయన యొక్క ఎక్స్పీరియన్సెస్ కొండ మీదకి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటనేది అయితే చెప్తున్నారు. అండ్ మా తమ్ముడు స్వామి పీఠంలో ఉన్న మిగతా వారి యొక్క ఇరుముళ్ళు కూడా చూద్దాం మరి. మా తమ్ముడు స్వామి పీఠంలో వీరందరూ కన్యస్వాములు అనమాట. ఇక్కడ చూసుకుంటే చింతయ్య స్వామిది అండ్ శేఖర్ గురుస్వామిది అయితే ఇరుముళ్ళ కార్యక్రమం అయితే జరుగుతుంది. దుర్గారావు గురుస్వామి యొక్క ప్రదక్షిణ అయితే జరుగుతుంది ఇరుముళ్ళతో. దుర్గారావు గురుస్వామి గారి యొక్క ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారండి. ఈ శబరిమల యొక్క యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలని. ఇక శబరిమలకి వెళ్ళడమే తనువాయే. అందరూ అయితే ప్రయాణం అవుతున్నారండి. ఆ ఇరుముళ్ళు గురుస్వామి వారు వారి శిరస్సుల మీద అయితే పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మీరు చూసుకోవచ్చు.
స్వాములు అందరి స్వాములకి టెంకాయలు అయితే ఇస్తున్నారు కదా, ఆ టెంకాయలు అయితే ప్రారంభం అవుతున్నారు స్వాముల యాత్రకి. సో వెళ్ళే ముందల గుడి ముందల అయితే ఆ టెంకాయని కొట్టి యాత్రను అయితే ప్రారంభిస్తారండి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గర అందరూ టెంకాయలు అయితే కొట్టి పాదయాత్ర చేసుకుంటూ పడమట గ్రామ దేవత అయినటువంటి గంగానమ్మ తల్లి గుడికి అయితే చేరుకున్నారండి. అక్కడ కూడా అమ్మవారికి టెంకాయని సమర్పించి అక్కడ పానకం అందరికీ తీర్థంగా ప్రసాదంగా పెట్టి వీరైతే ఈ యొక్క శబరిమల యాత్ర అయితే ప్రారంభించారండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇలాంటి వ్లాగ్స్ మరికొన్ని మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.